ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మీరే మహబూబ్ నగర్ రోల్ మోడల్స్, మీరు శక్తికి ప్రతిరూపం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలలో భాగంగా ఎమ్మెల్యే తన సొంత నిధులతో అందించిన వృత్తి నైపుణ్య శిక్షణను మొదటి బ్యాచ్లో 224 మంది మహిళలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, సెడ్విన్ విజయ్ కుమార్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజుగం రాఘవేందర్, శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాజా పాషా, అంజద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండా మనోహర్, రాజుగౌడ్, కాజా, పోతన్పల్లి మోహన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఎస్ఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పండి. గ్రాసం కానీ మనుషులకు మాత్రం కావాల్సింది సాయం. ఆ సాయమే మనకు నేడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ రూపంలో అభివృద్ధి చెందిన నాడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక మహిళ అభివృద్ధి చెందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందితే ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెంది ఇది చేసి ఇంట్లో ఉంటే ఇంత చదువు జరిగి ఉట్టిగా ఇంట్లో ఉంటున్నారు కానీ ఇంట్లో వాళ్ళు చాలా ప్రజలు ఉంటది. అయితే బయట నేర్చుకోవచ్చు కదా అంటే కొంతమంది ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. చేయలేని వాళ్ళ కోసము ఒక మహిళకు అందం ముఖ్యమే, నైపుణ్యం ముఖ్యమే, చదువు ముఖ్యమే. అందుకని సార్ ఆలోచన ఎంత బాగుందంటే ఒక మహిళకు 3 అవసరమే, అందం అవసరమే, నైపుణ్యం అవసరమే, చదువు అవసరమే. అందుకే కంప్యూటర్ బ్యూటిషియన్ కోర్సు, ఫ్యాషన్ డిజైనింగ్ చెప్పారు. అందులో ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్లు వాళ్ళు నేర్చుకున్నారు. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. మా మేడం గౌతమి మేడం గారు కూడా చాలా బాగా చెప్పారు, ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. సార్ వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. మేడం కూడా ఇద్దరు మాకు చాలా బాగా నేర్పించారు. మంచిగా రాని వాళ్ళకు కూడా మంచిగా నేర్పించారు. సార్ దయ వల్ల మేము ఒక కోర్సు నేర్చుకున్నాం, కంప్లీట్ చేశాము. పార్లర్ పెట్టుకోవాలనేది ఏం లేదు, ఎఫర్ట్ చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇంట్లో ఉండి కూడా మా కాలాన్ని నిలబడగలమనే నమ్మకం కలిగించారు. చాలా థ్యాంక్స్. ఒక మహిళకే ఎందుకు పెట్టాలి, బాయ్స్ ఎంతో మంది అనుకుంటారు పురుషులకు పెట్టొచ్చు కదా, మహిళలకే ఎందుకు పెట్టాలని. కానీ ఒక మహిళ ఇంట్లో కరెక్ట్ ఉంటే ఫ్యామిలీ మొత్తం కరెక్ట్ ఉంటది. అందుకోసమనే చాలా మహిళల గురించి ఆలోచిస్తున్నారు. చాలా మంది నేను బయట వింటున్నాను, అరేంటి మహిళలకే వేస్తుండ్రు అని. ఒక గృహంలో మహిళ అనే కరెక్ట్ ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం కరెక్ట్ ఉంటుంది అనేది నా ఉద్దేశము. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను, మహిళలు కరెక్ట్ లేకుంటే ఇల్లు కూడా కరెక్ట్ ఉండదు. సార్ ఇంత ఆలోచించి మా కోసం ఇవి పెట్టినందుకు, ఇంకా కంటిన్యూ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే నవరత్నాలు ప్రోగ్రామ్ లో భాగంగా మనకి ఇక్కడ 3 కోర్సులు ప్రారంభించారు. అందులో నేను ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గవర్నమెంట్ స్పీకింగ్ కి సెలెక్ట్ అయ్యాను. 3 months కోర్స్ ఇది. మాకు ఇక్కడికి రాకముందు ఏమి రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా మేడం భవానీ మేడం దగ్గరుండి చాలా శ్రద్ధతో నేర్పిస్తున్నారు. ప్రతి దగ్గర నుండి మాకు అర్థం కాకపోయినా కూడా ఆమె మళ్ళీ అడగండి, మీరు బ్యాగ్ కూర్చోకండి, మీకు అర్థం కాకుంటే లేచి అడగాలి, అడగకుండా మీకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి ఆమె మాకు నేర్పిస్తున్నారు. ఒక రోజు క్లాస్కి రాకపోయినా కూడా మేడం గారు మాకు ఫోన్ చేసి మరీ తన సొంత అక్క చెల్లెలకి ఎట్లా ఇస్తుందో ఆ విధంగా ఫోన్ చేసి అడిగి మరీ క్లాస్ రప్పించి చెప్పేశారు. మాకు అన్ని నేర్పించారండి. బ్లౌజ్ వర్క్ అయిపోయింది. మాకు ఒక చిన్న రిక్వెస్ట్, సార్ వాళ్ళకి మాకు అడ్వాన్స్ నేర్పిస్తే ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటామని మా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గవర్నమెంట్ స్పీకింగ్ వారి అభిప్రాయం. దీన్ని కొంచెం గుర్తుంచుకోవాలని నా మనవి. ఈ కార్యక్రమానికి వస్తున్న విచేసిన ముఖ్య అతిథులు ప్రత్యేక స్వాగత సుమాంజలి. నా పేరు శ్రీష, నేను ఇక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను. నా పేరు శిరీష, నేను ఇక్కడ నవరత్నాలు మహబూబ్ నగర్ ఫస్ట్ కాకుండా మహిళలు ఫస్ట్ అనే ప్రోగ్రామ్ కి వచ్చి ఇక్కడ మేము మా సార్ నేర్పిస్తున్న ఈ కోర్సులో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను.
కంప్యూటర్ కోర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అది ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్. మనకి ఈ రెండు వచ్చేస్తే పిల్లలకైనా మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒక దగ్గర తల ఉంచుకోవాల్సిన అవసరమే ఉండదు, మనమే ఫస్ట్ ఉంటాం. అలాగే టైలరింగ్, బ్యూటిషియన్ మహిళలకి చాలా చాలా అవసరం. ఇవన్నీ అందించిన మన సార్కి ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. మాలాంటి మహిళలకి ఎంతో మందికి ప్రోత్సాహం ఇస్తూ అందులో మేమే ఫస్ట్ బ్యాచ్ రావడం మాకు చాలా చాలా గర్వకారంగా ఉంది సార్. మాలాంటి మహిళలకి ఇంత 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 చాలా చాలా అసలు ఎలాంటి అంటే ఇంట్లోనే ఉంటూ చదువుకున్నంత వేస్ట్ కాకుండా మళ్ళీ మా కొత్త రుణంగా కొత్త బాధ్యతగా కల్పించి మమ్మల్ని ముందు నడిపించినందుకు మీకు చాలా 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 థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే సార్ మాలాంటి మహిళల కోసం అంటే ఇప్పుడు మేము ఇంత ముందు నేర్చుకున్నది మర్చిపోయాం సార్, పూర్తిగా మర్చిపోయి మళ్ళీ మేము మొదటి మెట్టు ఎక్కాము. ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ కాకుండా మహిళలు ఫస్ట్ అనే దాన్ని మేము నిరూపించుకుంటాం సార్. మేము ఖచ్చితంగా జాబ్ లో సెటిల్ అయ్యాం సార్. నేను ఇక్కడికి వచ్చి అంతకుముందు నాకు కొంత మాత్రం తెలుసు, ఇక్కడికి వచ్చి పూర్తిగా నేర్చుకొని నేను ఇప్పుడు ఒక డాటా ఎంట్రీ జాబ్ లో సెలెక్ట్ అయ్యాను సార్. దానికి నేను ఫస్ట్ చెప్పుతున్నాను థ్యాంక్ యూ సార్. మాలాంటి మహిళలకు ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించినందుకు మా మేడం గారు కవిత మేడం చాలా బాగా నేర్పిస్తుంది. ఆమె అన్నిట్లో మాకు ముందు ఎంకరేజ్ ఇస్తుంది. ఒక టైలరింగ్ మేడం అని కాకుండా బ్యూటిషియన్ మేడం కాకుండా మా మేడం కూడా అందరు మేడమ్స్ మమ్మల్ని వెనక ఉన్న వాళ్ళని కూడా చాలా మంది మొత్తమే రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు నడుచుకుంటూ మేము ఏదైనా చెయ్యగలము, దేనికైనా ముందడుగు వేయగలము, ఇంట్లో వాళ్ళకు పోటీ పడాలి ఖచ్చితంగా అని చెప్పి మాకు ముందు నడిపించిన మీ అందరికీ మా ధన్యవాదములు సార్. మా మహిళలందరి తరపు నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్ని ముగించారు. ప్రేమ ఆప్యాయతో కలిసి ఉన్నాం కదా, ఈ రోజు విడిపోతున్నాం కదా, కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు విడిపోతలేరు, ఓన్లీ విడిగా ఉంటున్నారు. ఒక్కట ఈ సమాజాన్ని మంచి చేయడానికి ముందుకు పోతున్నారు, విడిపోతలేరు, ఈ సమాజాన్ని మంచి చేయడానికి ముందుకు పోతున్నారు అని చెప్పి జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతారు. శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి మరియు ఈ సభకు ఇచ్చేసిన ఎస్పీ మేడం గారికి మరియు నాతో పాటు మా ఈ వేదికను అలంకరించిన మా ఫ్రెండ్స్కి, సభకు ఇచ్చేసిన ఇంకా పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు మాకేమనిపించింది అంటే ఏదో నేర్పిస్తారులే అన్నట్టు అనిపించింది. తర్వాత స్టెప్ బై స్టెప్ మేడం ఒకటి నేర్పిస్తుంటే ఇన్ని ఉంటాయా అన్నది తెలుసుకున్నాము. ఈ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా మంచి ఆలోచన చేసి చాలా మంది కుటుంబాల్లో పీజీలు, పిహెచ్డీలు, ఎంఏ, బిఏలు అన్ని చేసిన, బీఈడీలు చేసినా కూడా మహిళలు ఇంటికే పరిమితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఎడ్యుకేషన్ మంచి పీజీలు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఇంటికే అంకితమై ఉన్నారు. కాకపోతే ఈ నవరత్నాలు అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత ఈ మహిళల గురించి ఆలోచించి 3 కోర్సులు ఓపెన్ చేయడం కూడా చాలా గొప్ప విషయమే. మహిళలు ఊకే 100లో ఒకరిగా కాకుండా 100లో ఒకరిగా కాకుండా 100లో ఒకరిగా ఉండాలనే సంకల్పంతో చాలా మంది చాలా రకాలుగా మంచిగా నేర్చుకున్నారు. బ్యూటిషియన్ అని కాదు, టైలరింగ్, కంప్యూటర్ అన్ని 3 ఈ ఫస్ట్ బ్యాచ్ కు 3 స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాచ్ అదృష్టం ఏంటంటే ఇంకోటి కూడా మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేసిండ్రు. 4 అంటే నేర్చుకునడంతో పాటు ఒకటి పెంచుతున్నారు సార్. అంటే ఉద్దేశం కూడా ఇంకా నేర్పించాలనే ఉద్దేశంతోనే మనకు ఇంకా మంచి ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే నేర్చుకోవడానికి కూడా మగ్గం వర్క్ కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఆ అవకాశము. అది అదృష్టంగా భావించాలి, అందరు సద్వినియోగం చేసుకోవాలి. ఇంత అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి మరియు నేర్పించినటువంటి మా 3 మేడం వాళ్ళకు, వీళ్ళతో పాటు లింగం సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. వేడుకుంటున్నాము. అదేవిధంగా కొబ్బరిల్ల కోత్వార్ గారు స్టేట్ మైనార్టీ కోఆపరేటివ్ సగం కాబట్టి వారిని కూడా మెమంటో ప్రదానం చేయవలసిందిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి.
అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ యాదవ్ గారు మూడా చైర్మన్ మహబూబ్ నగర్ గారు కూడా జ్ఞాపకం ప్రదానం చేయాలి. చైర్మన్ మహబూబ్ నగర్ గారు కూడా, అదేవిధంగా శ్రీమతి బెక్కరి అనితారెడ్డి గారు మార్కెట్ చెప్పండి. అదేవిధంగా ఎస్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం గట్టిగా చెప్పలు కూడా మనం వేసుకుంటున్నాము.